తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. పరిస్థితులు చక్కబడతాయి. సోదరీమణుల మధ్యన వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి ప్రేమ అభిమానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నూతన వ్యవహారాలు కొంతవరకు ముందుకు తీసుకెళ్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసాను 3 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడ్డటువంటి పనులు ఈరోజు మీరు కొంత పూర్తి చేయగలుగుతారు. బంధువుల నుంచి శుభవార్త అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి వ్యాపారం లోపట మీరు కొంత రాణిస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు చదువుకొని ఒక కొబ్బరికాయ స్వామికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యవహారాలు మధ్యమ స్థాయిగా ఉన్నాయి. ఫలితాలు మీరు ఊహించిన విధంగా రాకపోవచ్చును, కానీ కొంత మీకు అనుకూలంగానే ఉంటాయి. శత్రు బాధ తగ్గుతూ ఉంటుంది. మిత్రులు పెరుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమం లోపట పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతోని ఆనందంగా గడుపుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి ఒక 11 తమలపాకులు సమర్పించి స్వామి యొక్క నామాన్ని 11 సార్లు చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.